స్టోన్ వాష్ దగ్గర. వాడి పేరు సాంబుడు. చూడు, వాడి పేరు సాంబుడు. కొంతమంది యాదవ్ బాలురంతా కలిసి, అందరు టీనేజర్స్, ఇడియట్స్. దాంట్లో వీడు లీడరు. వీడు ఎవరో కాదు, సన్ ఆఫ్ లార్డ్ కృష్ణ. చూడండి తమాషా. జాంబవతి కొడుకు, స్వామి పుత్రుడు. చూడండి, వాడు దొరికితే తన్నాలనిపిస్తుంది నాకు. ఎవరిని నేను తన్నలేదు, కానీ వాడు దొరికితే తన్నాలి. ఎందుకంటే ఊరికి పేరు జడగొట్టి ఆయనకి అనవసరంగా. ఇప్పుడు ఆయన గురించి వింటేనే మనం ఇట్లా పొంగిపోతున్నాం, కన్నీళ్ళు పెట్టుకుంటున్నామే. ఆయన పుత్రుడుగా ఉండేవాడు ఏమేం చేస్తాడు చూడండి. ఇప్పుడు వాళ్ళకు ప్లాట్ చేశారట వీళ్ళని చూచి. ఎవరే వాళ్ళు అన్నట్టు, మహర్షులే. మహర్షులే చూడండి, కొద్దిగా టెస్ట్ చేస్తామా. మహర్షుల్ని, కృష్ణుడు కొడుకు లీడర్గా, పండితపుత్ర, దేవపుత్ర, దేవదేవపుత్ర, ఏంది ఇది, దేవదేవస్య పుత్ర. ఎలా టెస్ట్ చేయాలి వీళ్ళని అని ఆలోచన చేసి పోయి వాళ్ళ బుద్ధులన్నీ బాగా రంగరించి ఒక నిర్ణయానికి వచ్చారు. నిర్ణయానికి వచ్చి ఈ సాంబుడిని సాంబమ్మగా తయారు చేశారు. సాంబవతి, జాంబవతి కొడుకు సాంబవతి. బాగుండలే? ఒక అమ్మాయిలాగా తయారు చేశారు వాడిని. తయారు చేసి చీర గీర అది ఇది కట్టారు. ఎక్కడ పట్టుకొని వచ్చారు? చిన్న చిన్న దిండ్లు అవి ఇవి. పూర్వపు రోజులైతే చిన్నవి దొరికేది కాదు. ఈరోజు నడువుల నొప్పులు ఉండడం వల్ల అందరికీ వెనక ఒకటి ఉంటుంది. ఎక్కడ పోయినా దాన్ని ఎత్తుకొని పోతుంటారు కనపడకుండా. బట్టలు లేకపోయినప్పుడు అది మాత్రం ఉండి తెరాలి. అందుకని దాన్ని వాడి పొట్టకేసి గట్టి, వీడికి ఎంత అయితే బాగుండి అంతవరకు గట్టి, 9th మంత్ వస్తే ఎంత ఉంటుంది. వీళ్ళు చూడండి, వీళ్ళు టీనేజర్స్. 9th మంత్ వచ్చినప్పుడు గర్భం ఎట్లుంటుంది వీళ్ళకి తెలుసు. ఎదవలకే ఏదో పెట్టుకున్నారు అట్లా, ఈ స్థాయిలో ఉంటుందిలే అని అనుకొని కట్టేసి వాడిని. ఇప్పుడు వీడిని తీసుకుపోదామని తీసుకొచ్చారు అక్కడికి. చూడండి, వాడిని కొద్ది చెప్పారు, రిహార్సల్ ఇచ్చారు వాడికి. నువ్వు కొద్ది అక్కడ డైరెక్ట్గా ఇట్లా నడుస్తూ రాబాకరా, నువ్వు గర్భవతి కదరా సాంబవతి, అందువల్ల కొద్దిగా అట్లా ఫీల్ అవుతుర్రా అని. వాడిని కొద్ది ఫీల్ అవ్వమంటే వాడు ఎక్కువ అయిపోతాడు. వాడిలా పెట్టి వాడు నడవడం. ఎలా నడుస్తూ వచ్చాడు వాడు, ఎక్కడ చూచాడు. మహర్షులు చూచారు. చూస్తానే వీళ్ళందరూ సాష్టాంగ నమస్కారపడ్డారు. వాడు ఏదో ఆయన బాధంతా వ్యక్తం చేస్తా, ఇలా ఉండడం వల్ల నేను సాష్టాంగ నమస్కారం చేయలేకపోతున్నాను కదా అన్నట్టుగా వాళ్ళని చూచి వాళ్ళు ఇట్లా అన్నారట. పాపం పోన్లే అమ్మా, నేను పొరపాటు ఆయన అంటున్నా కాదు, పోన్లే అమ్మా బాధపడపగు అని చెప్తూ ఉంటే అప్పుడు వీళ్ళు మిగతా వాళ్ళు స్టార్ట్ చేశారు స్టోరీ. స్వామి, ఈమె సాంబవతి, చూడండి ఆయన ఇదోండి ప్రారంభం. ఈమె 9వ మాసంలో ఉంది, గర్భవతి. అంటే ఆ రోజుల్లో ఇది లేదు స్కానింగ్, ఇదంతా. ఆ రోజుల్లో స్కానింగ్ అంటే మహర్షుల మనసే స్కానింగ్ ఆ రోజు. అందువల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే ఇంకా ఎప్పుడైనా ప్రసవం కావచ్చు, దగ్గరకు వచ్చేసిన 9 మాసాలు నిండిపోయినాయి. ఈమెకి సాంబవతికి మగపిల్లాన్ని గంటదే ఆడపిల్లని గంటదని అడిగారా. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మగపిల్లని గంటది అని చెప్పినా, అమ్మాయిని గంటది లేదు అబ్బాయిని గంటది అని చెప్తే వెంటనే అక్కడనే ద్రౌపది వస్త్రాభరణం చేయాలి నీళ్ళు తీసేసి చూడు అని మహర్షుల్ని అపహాస్యం చేయాలి అనేది వీళ్ళ ఉద్దేశం. తీరా అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇట్లా చూసి, ఒరే ఇడియట్స్, మా అనుభవాల్లో ఎంతటి వాళ్ళురా మీరు, 4 పిచ్చి మాటలు నేర్చుకొని మా అనుభవ లోతుల్ని గొలుస్తారా అని ఒక్కసారి పుడతారు నాయన, పుడతారు. జనయిష్యతి ఓ మందా, రే మూర్ఖుడ, ఎవడైతే చెప్పాడో వాడిని అంటున్నా. జనయిష్యతి ఓ మందా
ముసల్లం కుల నాశనం. పా ఋషులతో పెట్టుకోబాకు, సాధువులతో పెట్టుకోబాకు. ఏం తమాషాగా కనపడుతున్నావా నీకు? వాడిని చుట్టుకొని తీసుకొస్తావా నా దగ్గరికి? ఎవరనుకుంటావు? తమాషాగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా? ముసలం కుల నాశనం పుడుతుంది, డెఫినెట్. ముసలం పుడుతుంది, మీ కులమే సర్వనాశనం అయిపోతుంది పో అన్నాడు. ఇంకా మహర్షులకు తిరిగేవారు. మహర్షులకు తిరిగే ఉంది, మనం చూసాం కదా వృత్రాసుర సంహారం దగ్గర. సరే, వీళ్ళు పాపం ఇంకేం చేయాలో వచ్చేసి దూరంగా వచ్చి గ్రీన్ రూమ్లోకి పోయి మేకప్ మార్చుకునే టైంలో చూస్తే వాడికి గుడ్డలు తీగాని అందులో నుంచి ముసలం కనిపించింది. అంత ముసలం అంటే రోకలి అని అర్థం. ఇప్పుడు రోలు ఉంది కదా, రోలు రోకలి, ఆ రోకల్ని ముసలం అంటారు. అంటే మీకు రోకలంటే ఇంత పెద్దది ఉండాలి, అత్త పాట పాడాలి, ఇది కాదు. ఆహు ఆహు అనాలి, అది కాదు రోకలి. ఇప్పుడు పూర్వపు రోజుల్లో తాంబూలానికి కూడాను, ఇప్పుడంటే మారిపోయినాయి కానీ పరిస్థితులు అప్పట్లో రోలు రోకలని ఇప్పుడు ముసలాళ్ళు ఎత్తుకొని తిరుగుతూ ఉండేవాడు. నేను అనుభవంతో చెప్తాను, ఉదయం ఒక అనుభవం చెప్పాను కదా కనకతార. అట్లాగే ఆ రోజుల్లో మా నాన్నమ్మ పోతుంటే ఆవిడ కూడా నేను మోసుకుపోయేవాడిని. ఇవి ఆవిడనేది నీకు పైసా ఇస్తాను రా అని, చిన్నపిల్లవాడిని. అప్పుడు ఇది కూడా పట్టుకోండి, ఓ సంచి, ఆ సంచిలో ఇనుపది ఒక ముద్ద అంతది ఉంటుంది, అది రోలు లాగానే ఉంటుంది. అది దానిపైన రోకలి ఇనుపది ఉంటుంది, అది ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒక్క ఇవన్నీ కూడా వేసి దాంట్లో బాగా దంచి కిళ్ళి తయారు చేస్తారనమాట. అక్కడ దాన్ని తీస్తుంటారు. ఇది కాబట్టి రోకలంటే ఎట్లయినా ఉండొచ్చు కనుక ఇనుపది అంత ఒక రోకల్ ఒకటి దాంట్లో ఉంది. ఎక్కడుంది? ఆ గుడ్డలు తీసేటప్పటికి అక్కడే ఉంది. దాన్ని ఏం చేయాలో అర్థం కాలే. దాన్ని ఎత్తుకొని పోయి మళ్ళీ వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, స్టాఫ్ మీటింగ్. ఏం చేయాలి అని వీళ్ళకేం అర్థం కాలే. మరి ఇది ఉంటే కదా కుల నాశనం, అసలు దీన్ని లేకుండానే చేస్తే ఏం చేయాలి? దీన్ని లేకుండా సానపడతాం, మొత్తం కరిగిపోద్ది కదా అని అనుకొని అదంతా సానపడతా కూర్చున్నారు. ఇనుప రజ్జునంతా కూడాను, ఆ రజ్జును వచ్చేసింది, దాన్ని సముద్రంలో కలిపేశారు. మొత్తం కాల చివరికి అంతుండింది. చూడండి, కులనాశనంలో ఇది స్వామి నిర్యాణానికి ఒక వాళ్ళకది కర్మ అర్థమవుతుంది. సన్నది ఉంటే దాన్ని ఏం చేయాలనో తెలియక, అంటే ఎంత వీళ్ళు రచన తయారు చేసినా అది మిగిలిపోతానే ఉంది కొద్దిగా, ఇంకా చేయలేకపోయారు. విసిరి సముద్రంలో వేశారు. దాన్ని ఒక చేప మింగేసింది. సరేనా? ఆ చేపని ఒక బోయవాడు వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళి వల వేసినప్పుడు ఆ చేప వచ్చింది. పొరపాటున దాన్ని అమ్మకుండా వాడే తినడానికి దాన్ని కోసేటప్పటికి దాంట్లో ఇది ఉంది. ఇదేమిటా, ఎప్పుడు చూడలేదు అని చూసి ఓహో చేప మింగేసిందేమోలే అని బాగా తమాషాగా ఉంది ఇది. అంటే వీళ్ళు బాగా సానబట్టారు కదా, ఇది ఒక బాణానికి తగిలించుకునేటట్టుగా ఉంది అని అనుకొని వాడు ఇంట్లో పెట్టుకున్నాడు. అది ఇంకేం చేయాలి. ఇప్పుడు ఇవంతా కలిపేశారు కనుక అది అట్లా గుర్చండి. ఇదే కులనాశనానికి దారి తీస్తుంది. ఎందుకంటే మహర్షులు ఇచ్చినటువంటి శాపం. స్వామికి తెలిసిపోయింది ఇదంతా. అంతకు ముందే చూస్తున్నాడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. సాంబుడు వెళ్ళడం, మహర్షుల్ని అపహాస్యం చేయడం, ఇవంతా ఎందుకు వచ్చిందంటే స్వామి వైభవాన్ని చూసుకొని దారి తెప్పారు. అది మనం చూస్తున్నాం, ఈ రోజుకైనా చూస్తున్నాం కదా. అదే భాగవతం. పురా అపి నవమీతి పురాణం. మనకు కావాల్సినోడు కనుక పదవిలో ఉంటే వాడికి సంబంధించిన వాళ్ళు ఏమేం పనులు చేస్తారో మనకు చూస్తూనే ఉన్నాం కదా 1947 నుంచి. అంతే. ఇప్పుడు మరీ విజృంభించింది కదా. ఎక్కడ చూసినా ఒక పార్టీ అని లేదు, ఒక వ్యక్తి అని లేదు. తండ్రి కానీ, మామ కానీ, తాత కానీ, ఎవడైనా సరే అన్న కానీ ఒకడు గనక పదవిలో ఉన్నాడంటే ఇంకా కిందవాడి సాంబుడై ఉంటాడు, ఇంకా రెండోవాడు అయ్యే ఉండడు. కాబట్టి పురా అపి నవమీతి పురాణం ఈ రోజుది అయినప్పటికీ ఇప్పుడు మనకు కనపడుతుంటుంది. పురా అపి పూర్వం జరిగింది అయినప్పటికీ కూడా నవం నిత్యనూతనంగా కనిపించేదేదో అది పురాణం. జాస్లేదు సార్, అది పురాణం. అందువల్ల స్వామికి అర్థమైపోయింది ఇక లాభం లేదు. వీళ్ళ దుశ్చర్యలు కూడా ఎక్కువైపోయినాయి నన్ను చూసుకొని. నంబర్ 1, అసలు వాళ్ళ శాపం పెట్టకపోయినా కూడా వీళ్ళు పోయేటట్టే ఉండాలి. వీళ్ళ ప్రవర్తన ఆ విధంగా తయారైపోయింది. దానికి తోడు మహర్షుల యొక్క శాపానికి గురి అయిపోయారు కనుక ఈ శాపగ్రస్తుల్ని
మహాత్ముల మనసుకు భిన్నంగా ప్రవర్తించేటువంటి వాళ్ళని, వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి వాళ్ళని, హింసించేటువంటి వాళ్ళని, అవహేళన